హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కా ఫ్రూట్ సలాడ్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. యాపిల్ తీసుకున్నాను, చీనీ పండు, తర్వాత పొమోగ్రనేట్, క్యాష్యూస్ ఇవి చిన్నగా చాప్ చేసుకోవాలండి, కస్టర్డ్ పౌడరు. మీకు కావాలంటే ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. బనానా తీసుకుంటాను, బట్ బనానా లాస్ట్లో యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకునే ముందర బనానా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. సో అందుకనేసి నేను లాస్ట్లో తీసుకుంటాను. ఇవి ఇప్పుడు చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్లో పాలు పోసి పెట్టేశానండి. ఇప్పుడు ఆన్ చేసేసుకుందాము. పాలు బాయిల్ అయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు బాయిల్ అయ్యాయి కదండి. పాలు బాయిల్ అయిన తర్వాత మనము ఇక కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసి ఏ ఉండలు లేకుండా అంతా కలిపేసుకున్నానండి. ఇది దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇలా చిక్కబడుతుంది. మనం వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనకు కావాల్సిన థిక్నెస్ని పట్టించి మనము కస్టర్డ్ పౌడర్ తీసుకోవచ్చు. పాలు కూడా మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో షుగర్ వేస్తున్నాను. షుగర్ మనకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలండి, మన స్వీట్నెస్ కొద్ది. సో నేనైతే ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ వేసాను. వేసి ఇలా ఒక 2-3 టైమ్స్ కలిపిన తర్వాత, ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి షుగర్ తొందరగా కరిగిపోతుంది. షుగర్ కరిగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అండి. లేదు నార్మల్గానే తినాలి అనుకుంటే అలా ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని వెంటనే తినేసేయచ్చు. ఇప్పుడు ఇలా చిక్కబడిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసానండి. ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి కప్లో సర్వ్ చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకొని చల్లని కస్టర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.